సుమతి ఉండి ఇలా అంటూ ఉంటుంది. అక్కడ ఉంటే కదా ఏమైందని తెలియడానికి అని అంటూ ఉంటుంది. శివ ఉండి సుమతి వైపు అలానే చూస్తుంటాడు. అక్కడున్న మీనా ఉండి గుణకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇలా డబ్బుకి వడ్డీలు తిప్పుతూ వచ్చిన దాంట్లో తాగి తిరుగుతూ ఉంటూ నిన్ను ఏమన్నా గుణ ఉండి ఇలా అంటూ ఉంటాడు. తాగే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదక్క, బావ కూడా తాగుతారు కదా అని అంటూ ఉంటాడు. అక్కడ మీనా ఉండి బావ ఏంట్రా అని అంటూ కోపంలో పడుతూ ఉంటుంది. గుణ ఉండి శివకి బావ అయితే నాకు కూడా బావే కదక్క అని అంటూ ఉంటాడు. నేను శివని బాగానే చూసుకుంటున్నాను, నీ భర్తే అనవసరంగా తాగి వీడి చెయ్యి విరగొట్టాడు అని అంటూ ఉంటాడు గుణ. మీనా అలా ఉండి అని అంటూ ఉంటుంది. అక్కడున్న శివ ఉండి చెప్పని అమ్మ అది నిజమే కదా అని అంటూ ఉంటాడు శివ. అక్కడున్న వాళ్ళమ్మ శివ వైపు చూస్తూ వాళ్ళని తల దించుకుంటుంది. అలా చేస్తే బాలుకి నన్ను తాగబోతేనే కాదా అని అంటూ ఉంటాడు. అక్కడ మీనా ఉండి చెయ్యి ఎత్తకపోతూ ఉంటాడు. అక్కడున్న గుణ శివ ఉండి ఆపుకుంటాడు. అలానే చెయ్యి దించుకొస్తుంది. ఇంకో క్షణం నా కళ్ళ ముందర కనిపించకు, ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటుంది. శివ ఉండి సారీ కూడా అని అంటూ ఉంటాడు. పర్లేదే మైక కదా, నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటూ ఉంటాడు. నేను వెళ్ళొస్తానని అక్కడి నుంచి వెళ్తాడు కూడా. అక్కడ మీనా ఉండి శివ వైపు చూస్తూ ఉంటుంది. అక్కడున్న శివ కూడా చూసి తలకాయ దింపుకొస్తాడు. ఎమ్మెల్యేలు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు బాలుని పిలుచుకురా అని చెప్పింటాడు. బాలు పిలుచుకొని వచ్చి అన్న బాలుని పిలుచుకొని వచ్చాను అని చెప్తాడు. అక్కడున్న బాలుని నమస్తే అన్న అని అంటాడు. అక్కడున్న ఎమ్మెల్యే కూడా నమస్తే బాలు అని అంటాడు. ఇతను నా ఫ్రెండ్ విజయ్ అని బెంగళూరు నుంచి వచ్చాడు అని చెప్తుంటాడు. అక్కడున్న బాలు కూడా వాళ్ళ ఫ్రెండ్కి నమస్తే అని చెప్తుంటాడు. ఇక్కడ వారిస్ బిజినెస్ చేయబడుతున్నాడు అని చెప్తుంటాడు. అక్కడున్న బాలు చూస్తూ ఉంటాడు, నన్ను వింటూ ఉంటాడు. కొద్ది రోజులు కాబట్టి కొత్త కారు కొంటానన్నాడు, నేనే వద్దన్నాను, అందుకే సెకండ్ హ్యాండ్ కార్ కొనడానికి నువ్వే కరెక్ట్ అని మన సీను చెప్పాడు అని అంటూ ఉంటాడు. అలానే బాలు వింటూ ఉంటాడు. ఎమ్మెల్యే ఉండి అందరినీ బాలుని కూడా పిలుచుకొని అందరూ బార్కి వెళ్తూ ఉంటారు. తాగు బాలు అని చెప్తూ ఉంటాడు. నేను తాగనన్నా, నిజంగా తాగనన్నా అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న ఎమ్మెల్యే ఉండి నాకన్నా పొయ్యి అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న బాలు ఉండి తీసుకొని పోస్తూ ఉంటాడు. గుణ ఉండి చూస్తుంటాడు, వీడేమి ఇక్కడ అని అంటూ ఉంటాడు. అక్కడున్న బాలుని చూసి బాలు పెగ్గు వేస్తూ ఉంటాడు. వాళ్ళ మొగుడు పచ్చి తాగబోతని ఊరంతా తెలిసినట్టు చేయాలని వీడియో తీస్తూ ఉంటాడు గుణ. ఊర్లో వీడి కారు ఎవరు ఎక్కకూడదని అంటూ ఉంటాడు గుణ. బాలు కారులో ముగ్గురు ఎక్కింటారు. ఇద్దరు ఆడవాళ్ళు ఫోన్లో చూస్తూ ఉంటాడు. బాలు బైక్ పడి ఇట్లా తగిలి పడిపోయేది. అక్కడున్న వాళ్ళ భర్త కూడా చూపిస్తారు కారులో. అక్కడున్న వాళ్ళ భర్త ఉండి కారు అప్పవయ్యా అని చెప్తూ ఉంటారు. కారు ఆపి దిగి వెళ్తూ ఉంటారు. అక్కడున్న బాలు ఉండి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ఏమనుకుంటాడు వెళుతూ ఉంటాడు. అక్కడ మీనా దగ్గర వచ్చి శివ చూపిస్తుంటాడు సోషల్ మీడియాలో పెట్టింది వీడియో అని. అక్కడున్న మీనా చూస్తూ ఉంటుంది. అక్కడున్న మీనా కూడా చూసి బాధపడుతూ ఉంటుంది. అలా బార్లో తాగి అట్లా పడిపోయడం అలానే ఏడుచుకుంటూ అలానే మంచం మీద కూర్చొనిస్తుంది. అక్కడున్న వాళ్ళ అమ్మ కూడా అందరూ బాధపడుతూ ఉంటారు. అక్కడున్న సుమతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. శివ ఉండి మొత్తం అందరికీ తెలిసిపోయినారు, ఒక్కొక్కరు ఎలా మాట్లాడుకుంటున్నారు చూడని శివ అంటూ ఉంటారు. అక్కడున్న మీనా బాధపడుతూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.